వర్కౌట్ చేసే టైంలో ఎంత ఎక్కువ చెమట వస్తే అంత ఎక్కువ ఫ్యాట్ లాస్. అలా అనుకునే బ్యాచ్లో నువ్వు ఉంటే ఈ వీడియో నీకోసమే. నీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వీడియో అవసరం అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయి. నీకే ఫ్యూచర్లో అవసరం అవుతుంది అనుకుంటే సేవ్ చేసుకో. మోర్ స్వెట్ ఈక్వల్ టు మోర్ ఫ్యాట్ లాస్. ఈ కాన్సెప్ట్ని సీరియస్గా తీసుకొని యూఎస్లో ఒక టైంలో రెయిన్ కోట్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవి వేసుకొని వర్కౌట్స్ చేసేవాళ్ళు. దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేవాళ్ళు. మనం వర్కౌట్స్ చేసేటప్పుడు బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి బాడీ స్వెట్ని రిలీజ్ చేస్తుంది. కానీ మనం ఆ స్వెట్ ఎవాపరేట్ అవ్వకుండా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆ రెయిన్ కోట్స్ వేసి ట్రాప్ చేయడం వల్ల బాడీ టెంపరేచర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, హీట్ ఎగ్జాషన్ అండ్ హీట్ స్ట్రోక్. అండ్ ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో కోమా, ఆర్గన్ ఫెయిల్యూర్ అండ్ డెత్ ఈ ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో ఫ్యాట్ లాస్ తొందరగా చేయాలని పిచ్చి పిచ్చి షార్ట్ కట్స్ తీసుకుంటే ఫ్యాట్ కంటే ముందు నువ్వు పోతావు. కాబట్టి ఏం చేసినా హెల్తీగా చేయి, కన్సిస్టెంట్గా చేయి. రిజల్ట్స్ స్లోగా వచ్చినా రిజల్ట్స్ నీతోనే ఉంటాయి. ఇలాంటి హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం అకౌంట్ని ఫాలో చేసుకో.